అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఎండాడలో ఏదైతే ఎన్విపి లా కాలేజీ ఉందో, సిమ్స్ కాలేజీ ఉందో, ఇక్కడ ఈ 3 క్యాంపస్లో కలిపి మనం మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం జరిగింది. ఏదైతే రానున్న వినాయక చవితిని దృష్టిలో తీసుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల మీద అవగాహన పెంపొందించుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల రంగురంగుల మట్టి వినాయక ప్రతిమల వల్ల కలిగే నష్టాన్ని అర్థం చేసుకొని అట్లన్నీ నివారించాలని, మట్టితోనే వినాయక ప్రతిమలు తయారు చేసి పూజించాలని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం ఈ కాలేజీలో 3 క్యాంపస్ల్లో కూడా మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం జరిగింది. ఇలాగే గడిచిన 20 రోజులుగా మనం 30 విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమల మీద క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నాము. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల్ని పూజించాలని విశాఖ ప్రజలందరికీ మనం మనవి చేస్తాం. గుడ్ మార్నింగ్, నా పేరు శ్రావణి. నేను సిమ్స్ కాలేజ్లో ఎంసీఏ చదువుతున్నాను. ఇవాళ మా క్యాంపస్లోని వినాయక చవితి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ వినాయకులను అయితే తయారు చేయడం జరిగింది. ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే మనకి ఇప్పుడున్న పొల్యూషన్లోని మనం నిమజ్జనం చేసిన తర్వాత మన సముద్రంలో చాలా కలుషితం అయితే జరుగుతుంది. మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కలర్స్ కానీ వాడడం వల్ల మన వాటర్లో ఉండే ఫిషెస్ కానీ ఏమైతే ఉన్నాయో అవన్నిటికి కూడా హానికరంగా అయితే మారుతుంది. సో అందుకోసమనే మనం మట్టితో చేసినవి అయితే మనకి సముద్రంలో ఉన్న జీవాలకి చాలా మంచిది అండ్ మనకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మట్టితో లేదా బియ్యం పిండితో, పసుపుతో వినాయకుడిని తయారు చేయాలి. మన నీరు, మన భూమి, మన గాలి కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరికి పర్యావరణం మీద అవగాహన కలిగి ఉండాలి. ఇవేవైతే పత్రులు వినాయక చవితిలో ఉపయోగించే పత్రి 21 గుణాలు ఉన్నాయో అవన్నీ ఔషధ కలిగే పత్రి గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. చేయడానికి ఈరోజు అందరూ కలిసి ప్లస్ తీసుకుందాం. మట్టితో చేసిన గణపతుల్ని అందరూ కలిసి తయారు చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.